నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరిందని, కిటికీ అద్దాలు పగిలిపోయాయని, మౌలిక సదుపాయాలు కరువయ్యాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి పాఠకులు తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. నిజామాబాద్ నగరంలో జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠకులతో సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయంలో చదివే పాఠకులు, విద్యార్థులకు భోజన వసతి కల్పించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. అలాగే భవనంలో కిటికీ అద్దాలు పగిలిపోయి ఉన్నాయని, కనీస సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే కాంట్రాక్టర్లతో మాట్లాడి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. చైర్మన్గా అంతిరెడ్డి రాజారెడ్డి అయ్యాక గ్రంథాలయంలో సౌకర్యాలు బాగున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, కాంగ్రెస్ నాయకులు నగేష్ రెడ్డి, గంగారెడ్డి, తాహెర్ తదితరులు పాల్గొన్నారు. ఒక గ్రంథాలయం అని చాలా పురాతన గ్రంథాలయం, దానికి చైర్మన్గా రాజిరెడ్డి గారిని చైర్మన్గా చేసుకోవడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు. దేని కొరకంటే నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ అప్పుడు ఆ రోజుల్లో బుక్స్ చదివి వెళ్ళిపోయేవారు. కానీ ఈ రోజుల్లో పాపులేషన్ పెరిగిన తర్వాత